నువ్వు పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే ఓ దేవుడా నువ్వే దిక్కు అని శరణాగతి చేసిన వారిని ఆ భగవంతుడు ఎలా రక్షిస్తాడో చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ. ఒక గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఆ గ్రామంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు. వేసిన పైరంతా ఎండిపోయింది. డబ్బులు నష్టపోయాడు. అప్పులు బాగా పెరిగిపోయాయి. ఆ రామయ్యను చూసి అందరూ ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు అని వేళాకోళంగా మాట్లాడేవారు. ఊరిలో అవమానాలు బాగా పెరిగిపోయాయి. జీవితం బాగుపడుతుంది అనే ఆశ రామయ్యను చూసిన వారికి ఎవ్వరికీ లేదు. అయినా రామయ్య పట్టుదలతో నమ్మకంతో మళ్లీ పైరు వేశాడు. ఈసారైనా వర్షాలు రాకపోతాయా అని తను నమ్ముకున్న పనిని వదల్లేదు. ప్రయత్నాలు ఆపలేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడని అచంచల విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఆ నమ్మకంతోనే రామయ్య ప్రతిరోజు ఆలయానికి వెళ్లి ఆ మహావిష్ణువుతో ఒకే మాట చెప్పేవాడు. ఓ స్వామి, నువ్వు నన్ను వదలవు అనే నమ్మకం మాత్రమే నాకు ఉంది అని చెప్పేవాడు. అయితే ఒకరోజు అప్పుల బాధలు అవమానాలు తట్టుకోలేక ఆలయంలో దీపం వెలిగిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇక ఈ జీవితాన్ని చాలిస్తే బాగుంటుందేమో అని అనుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు. వర్షాలు పడే జాడే లేదు. ఆ ఊర్లో ఆ సంవత్సరం రామయ్య తప్ప ఇంకెవరూ వ్యవసాయానికి పూనుకోలేదు. స్వామికి నమస్కరించి భారంగా ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఆ రాత్రి కలలో శ్రీ మహావిష్ణువు రామయ్యకు కనిపించి, నువ్వు కోరుకున్నవన్నీ నీ జీవితంలో నీకు దొరుకుతాయి. తెల్లవారుగానే నీకు కావలసిన వర్షం వస్తుంది అని చెప్పి కలలో అంతర్ధానమయ్యాడు. తెల్లవారుగానే రామయ్య పొలం పని చేయడానికి పొలానికి వెళ్తూ ఉంటే అది చూసిన చుట్టుపక్కల వారు, నీళ్లే లేని ఈ సమయంలో పొలానికి వెళ్లి ఏం చేస్తావు? ఏంటి నువ్వు వెళ్ళగానే వర్షాలు వచ్చేస్తాయా అంటూ ఎటకారంగా మాట్లాడారు. వారి మాటలేమీ పట్టించుకోకుండా రామయ్య పొలానికి వెళ్లి పొలంలో అడుగు పెట్టాడో లేదో ఒక్కసారిగా ఆకాశం పగిలిపోయిందా అన్నట్టు కుంభవృష్టి కురిసింది. ఇక సంవత్సరం అంతా వాతావరణం పంటలకు బాగా అనుకూలించింది. పంటలు బాగా పండాయి. అవమానాలు పొందిన చోటే ధైర్యంగా తల ఎత్తుకుని గౌరవంగా బ్రతికాడు. తనని అవమానించిన వాళ్లతో ఎప్పుడు ఇలా చెప్పేవాడు, నా దేవుడు ఆలస్యంగా రావచ్చు, కానీ ఖాళీ చేతులతో రాలేదు. నా స్వామే నన్ను నిలబెట్టాడు అని అందరితో గర్వంగా చెప్పుకున్నాడు. మన పనిని మనం శ్రద్ధగా చేస్తూ ఆ మహావిష్ణువు యందు విశ్వాసంతో ఉన్నవాడికి ఆయనే దారి చూపిస్తాడు. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?